ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి ఒక సందర్భమే. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క సువార్త ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి క్రమములో బేతనీ అనబడినటువంటి ఒక గ్రామంలో ఆయన సంచరిస్తుండగా యేసుక్రీస్తుల వారు ఆ గ్రామంలో ఉన్నారన్నటువంటి సంగతిని ఎరిగినటువంటి సహోదరులు ఇద్దరు, మార్తా, మరియా, వీరి యొక్క సహోదరుడే ఎవరు? లాజరు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆయన బేతానీలో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆయన వచ్చి ఉన్నాడన్నటువంటి సంగతిని ఎరిగినటువంటి ఈ కుటుంబము యేసుక్రీస్తు వారిని వారి ఇంటికి ఆహ్వానిస్తున్నారు. వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు ఎవరమైనా సహజంగా ఇంటికి వచ్చినటువంటి అతిథులను మరి వారికి ఉపచారం చేయటం అన్నది సహజంగా ఒక మంచి పద్ధతి ఎరిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు పరామర్శించేటువంటి లక్షణం ఎవరికి ఉంటుందో వారి యొక్క కుటుంబం దేవుని దృష్టిలో విలువైనది. మనం అనుకుంటాం, యేసుక్రీస్తు మా ఇంటికి వస్తే మేము ఆహ్వానించమా అని మనం అనుకుంటాం. వాస్తవమే, యేసుక్రీస్తు వస్తే ఎవరైనా ఆహ్వానించే వాళ్ళే, ఎవరు వద్దని చెప్పరు కదండి. ఎందుకంటే యేసు ప్రభు అసలు మన ఇంట్లోకి రావటం అన్నదే మనం చేసుకున్న గొప్ప ధన్యత. కానీ నేనంటాను, యేసుక్రీస్తే కాదు, మీరు యేసుక్రీస్తుని దృష్టిలో ఉంచుకొని ఎవ్వరిని దారిలో పోయే వాళ్ళను కూడా మీరు ఇంటిలోకి ఆహ్వానించారు అంటే మీరు యేసుక్రీస్తుని ఆహ్వానించినట్టే. నమ్ముతున్నారా? ఎందుకో తెలుసా? ఆయనే స్వయాన్ అన్నాడు, ఈ చిన్నవారిలో మీరు ఏది చేసినా అది నాకే చేసి ఉన్నారు అన్నాడు. కాబట్టి మనము ఆ ఉద్దేశముతో, ఆ యొక్క ఆలోచనతో ఎవరినైనా మనం ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు, వారిని పరామర్శించినప్పుడు సాక్షాత్తు మనం ప్రభువునే పరామర్శిస్తున్నాము అన్నటువంటి తలంపు మనకు ఉంటే యేసుక్రీస్తు మీ ఇంట్లోకి వచ్చాడని మీరు నమ్మాలి. యేసుక్రీస్తు వస్తే ఇల్లు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వస్తే ఇంట్లో పండుగ. ఎవరి ఇంట్లోకి అయితే ఆయన వస్తాడో ఆ ఇల్లు ఎలా ఉంటుంది? పండుగలా ఉంటుంది అని గుర్తించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏ ఇంట్లోకి వెళతాడో ఆ ఇంట్లోకి రక్షణ ఉంటుంది. యేసుక్రీస్తు ఏ ఇంట్లోకి వెళతాడో ఆ ఇంట్లో వ్యాధి అన్నది ఉండదు. యేసుక్రీస్తు ఏ ఇంట్లోకి ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో గొప్ప సంతోషం ఉంటుంది, గొప్ప సమాధానం ఉంటుంది అన్న విషయము దేవుని బిడ్డలుగా మొదట మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువుని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మనము ఎదురు చూడాలి. మనం అనుకుంటాము, వీళ్ళకి మనము పరామర్శించటం వలన మన కొరిగే లాభం ఏముంది? మనుషుల యొక్క తత్వం అదే కదండి. ఒక వ్యక్తిని మనం పరామర్శించడం ద్వారా ఆ వ్యక్తి ద్వారా నాకు వచ్చే లాభం ఏముంది అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. కానీ ఆ వ్యక్తి యొక్క స్థానంలో ఎవరున్నారని గుర్తించాలి? యేసుక్రీస్తు ఉన్నారు అని గుర్తించాలి. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణం. ఎలీషా తన ఇంటికి రావాలని బలవంతం చేసిన స్త్రీని గురించి మనం లేఖనములో చూస్తున్నాం. ఎవరామె? ఎందుకు బలవంతం చేసింది? ఎందుకంటే దైవజనుడు నా ఇంటికి వస్తే దేవుడే నా ఇంటికి వచ్చినట్టు అన్నటువంటి ఆలోచన.
అంటే దేవుని బిడ్డలు ఇటువంటి లక్షణం కలిగి ఉన్నప్పుడు దేవుడే వారి ఇంట్లోకి ప్రవేశించడానికి వారు మరి స్థానం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలు అని అనిపించుకునేవారు ఆయన రావటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఇంట్లోకి రావటానికి అవకాశమే ఇవ్వట్లేదు. మరి ఇంట్లో ఎలా సంతోషం ఉంటుంది, ఇంట్లో ఎలా ఆశీర్వాదం ఉంటుంది, ఇంట్లో ఎలా సమాధానం ఉంటుంది? యేసుక్రీస్తు లేని చోట సమాధానం ఉంటుందండి? ఉండదు. యేసుక్రీస్తు ఉంటే అల్లరి ఉండదు, యేసుక్రీస్తు ఉంటే గొడవలు ఉండవు, యేసుక్రీస్తు ఉంటే ఇంట్లో మరి ఎటువంటి మరి మిస్అండర్స్టాండింగ్ ఉండదు. ఈ సహోదరులు యేసుక్రీస్తుని తమ ఇంటికి ఆహ్వానించారు. తమ ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తుకి పరిచర్య చేయాలనేటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క ఇంట్రెస్ట్ లేదంటే ఆ యొక్క ఎంతూసియాజం ఈ మార్తాకి మరి ఏ విధంగా అయినా ఆయనకు పరిచర్య చేసి ఆయన దగ్గర మెప్పు పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో రకరకాలుగా ఆమె ప్రయాసపడుతుంది అన్నది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభువే నా ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఆయనకి నేను ఆయన యొక్క మెప్పు పొందుకోవటానికి లేదా ఆయన తృప్తిపరచడానికి అనేక రకాలైనటువంటి వంటలు వండాలి, అనేక రకాలైనటువంటి ఆయనను సంతృప్తిపరిచేటువంటి మరి కార్యములు చేయాలి అన్న ఆలోచన ఆమెలో ఉందన్నది మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆమె చెబుతుంది తాను ఒక్కతే చేయలేనంతగా విస్తారమైన పనులు ఆమె ఏర్పాటు చేసుకున్నది. ఎందుకు? తన ఇంటికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని సంతోషపరచాలి, వచ్చిన ఆయన సంతృప్తితో వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఆమెలో ఇక్కడ కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మంచిదే. ఆమెలో ఉన్నటువంటి ఆలోచన, ఆమెకున్నటువంటి ఆశ అంతా మంచిదే. కానీ దానికంటే ముందు ఆమెకేముండాలో తెలుసా? క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసము కలిగి ఉండటం మొదట ఆమె చేయవలసినటువంటి కార్యము. కానీ ఆమె దానికంటే ఆమె రకరకాలైనటువంటి పనులు ఆమె తల మీద వేసుకొని దాని నిమిత్తం ఏం చేస్తుంది? ఇప్పుడు విచారపడుతూ ఉంది అన్న సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది. కనుక యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేక పనుల మీద విచారము కలిగి ఉన్నావు, కానీ మరియా తన యొద్ద నుండి చదవండి, గొడుక్కోవద్దండి, ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, తీసివేయబడదని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఒక రహస్యాన్ని ఆమె చెబుతున్నాడు. అమ్మా, నీవు అనవసరంగా అనేకమైనటువంటి పనులను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు నా యొద్దకు వచ్చి ఏమంటున్నావు? నేను ఇన్ని పనులు పెట్టుకొని నేను ఉండగా మరి మరియాని మీరు నాకు సహాయం చేయటానికి పంపించరా అని నువ్వు కోరుకుంటున్నావు. వాస్తవానికి నువ్వు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? మరియా ఏదైతే చేసిందో అది మొదట చేయవలసింది. ఈరోజు చాలామంది కూడా మరి దేవునితో సహవాసం ఉండటానికి బదులుగా రకరకాలైనటువంటి కార్యాలలో బిజీ అయిపోతూ ఉంటారు. ఇది ఒకవేళ దేవుని కొరకే వాళ్ళు చేసినా, దేవుని పేరటే చేసిన అది దేవుడు దానిని ఆయన కోరలేదు అన్న విషయం మనం గుర్తించుకోవాలి. చూడండి, ఈ మార్త
కేవలము శరీర సంబంధమైన ఆహారము కొరకు మరి యేసు ప్రభువుని సంతోషపెట్టాలి అన్నటువంటి విషయంలో ఈమె తన యొక్క మనసు ఉంచుకొని అందులో ఈమె ఎక్కువగా మరి ప్రయాసపడుతున్నట్టు కనబడుతుంది. యేసు ప్రభు ఆ విషయంలో ఎప్పటికీ కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే మనకు తెలుసు, ఆయన మరి పరిచర్య చేసినటువంటి క్రమంలో ఎంతోమందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆహారం అవసరమే, కానీ ఆహారమే అవసరం కాదు. అర్థమవుతుందా? ఆహారం అవసరము, కానీ ఆహారమే అవసరం కాదు. ఆహారం కంటే ముఖ్యమైనది ఏది? జీవాహారం. ఇది అక్షయాహారం. యేసు ప్రభు 3 రోజులు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. ఎన్ని రోజులండి? 3 రోజులు ప్రసంగం చేశాడు. 3 రోజులు మనుషులకి తినటానికి ఆహారం లేదు. మరి ఆయన అలాగే వదిలేశాడా? వారికి కావలసిన ఆహారము కూడా ఇచ్చాడు. కానీ మొదట ఏమి అవసరము? జీవాహారము. అందుకే దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మనుషులు మొదట దేని మీద ప్రాధాన్యతను కలిగి ఉండాలి అన్న విషయాన్ని చెబుతూ యోహాను రాసిన సువార్తలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 27వ వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అప్పుడు మొదట మనుషులు దేని కొరకు కష్టపడాలి? దేని కొరకు? ఇప్పుడే కదా మీరు చదివారు. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. కానీ మీ దేని కొరకు కష్టపడుతుంది? క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతుంది. కానీ మరియా మొదట ఆమె దేనిని పొందుకోవాలని ఇష్టపడుతుంది? నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. అది ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది అని ఆమె గుర్తించింది. ఈ అవకాశాన్ని ఒకవేళ నేను పోగొట్టుకుంటే మరలా నేను ఈ యొక్క అవకాశాన్ని పొందుకుంటానో లేదో అన్నటువంటి ఆమె యొక్క ఆసక్తి ఆమెలో కనబడుతుంది. కారణం ఏంటంటే మరలా ప్రభువు మా ఇంటికి వస్తాడని, ఆయన దగ్గర నేను ఈ మాటలు నేను ఒకవేళ వింటాను అన్నటువంటి నమ్మకం ఆమెకి లేదు. కాబట్టి దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఆమెలో కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకు నిత్య జీవం అనేటువంటి ఆహారము ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ నిత్య జీవం ఏంటంటే దేవుని వాక్యము. అందుకే ఈ అక్షయమైన ఆహారమును గురించినటువంటి విలువ తెలియని ఎంతోమంది ఆయన శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన శిష్యులతో ఆయన అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటారా అన్నప్పుడు పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళగలము? నిత్య జీవము గల వాక్యము నీ యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు మనకు నిత్య జీవ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చేవాడు అన్న ఆలోచన మొదట మనకు ఉండాలి. ఈరోజు ఆ యొక్క ఉద్దేశాన్ని ఈ సమాజం మార్చేసింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగం ఇస్తాడు, బిడ్డలు ఇస్తారు, పెళ్ళిళ్ళు అవుతాయి, కష్టాలు పోతాయి, ఇవి చెప్పారు. వాస్తవానికి చెప్పవలసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే నిత్య జీవము ఇచ్చే దేవుడై ఉన్నాడు అని చెప్పాలి. ఆహారాన్ని వెతికి వచ్చిన వాళ్ళు ఆయనతో ఉన్నారా? లేరండి, వెళ్ళిపోయారు. కానీ నిత్య జీవాన్ని కొరకు ఎదురు చూసినటువంటి వారు ఆయనతోనే చివరి వరకు ఉండగలిగారు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఉత్తమమైనది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యము కొరకు ఎల్లప్పుడూ కూడా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ మార్తాలాగా
రేపటిని గురించి లేదంటే శరీరమును గురించినటువంటి అవసరాల కొరకు, లేదంటే శరీరమును గురించినటువంటి ఆలోచనతో మనం ఉండకూడదు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపుకుడి, అనుమానమును కలిగి ఉండకండి అన్నాడు. లూకా రాసిన సువార్త 12:29-30 అంటాడు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను అన్నాడు. కాబట్టి శరీర సంబంధమైన అవసరాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. శరీర సంబంధమైన అవసరాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా, కాబట్టి అది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మన ఆత్మకు అవసరమైన జీవాహారము. దీని కొరకు మనము ప్రయాసపడాలి, కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటే ప్రియులారా, ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క కార్యముల కొరకు ప్రయాసపడుతూ, ఇంతకు దేవుని బిడ్డలా? అవును, దేవుని బిడ్డలే. ఈ శరీరాన్ని పోషించుకునే విషయంలో ప్రయాసపడుతూ దేవుడు అసలు మనకు అవసరమైనటువంటి విషయంలో మిస్ అయిపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను బట్టి మొదట మనము మన శరీర సంబంధాన్ని గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల గురించి ఎక్కువగా మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, లూకా రాసిన సువార్త 8:14 చూడండి. విత్తనముల గురించి ఆయన చెబుతూ, మొండ పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు అన్నాడు. అంటే మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి కార్యముల నిమిత్తమై మనం విచారము కలిగి ఉన్నప్పుడు, ఉదాహరణకి పెళ్లి కానంత వరకు పెళ్లి విషయంలో దేవుని మీద ఆసక్తి చూపిస్తారు. పెళ్ళయ్యేంత వరకు ఆ పెళ్లి విషయంలో దేవుని మీద ఆసక్తి చూపించేవారు పెళ్ళైన తర్వాత దేవునినే మర్చిపోతారు. అప్పుడున్న అటువంటి ఆసక్తి ఇప్పుడేమైపోయింది? పిల్లలు కలిగేంత వరకు ఆ పిల్లల కొరకు దేవుని దగ్గర 24 గంటలు ప్రార్థన చేస్తారు, 24 గంటలు తమ ఆసక్తిని చూపిస్తారు. పిల్లలైన తర్వాత పిల్లలతో బిజీ అయిపోతారు. ఆ ఆసక్తి ఏమైపోయింది ఇప్పుడు అంటే, ఈరోజు దేవుని దగ్గర మనం కేవలము ఈ లోక సంబంధమైన విచారముల కొరకే ఎక్కువగా మనము ఆసక్తి చూపిస్తున్నామే తప్ప ఆత్మ సంబంధమైన మన జీవితం కొరకు మనము ఆసక్తి చూపించట్లేదని బహాటముగా కనబడుతుంది. నిజముగా దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటే మనము చేయవలసిన మొదటి కార్యం ఏంటో తెలుసా? మన యొద్ద నుండి ఎప్పటికీ ఎట్టి స్థితిలో కూడా తీసివేయబడకుండా మరియా లాంటి ఉత్తమమైన దానిని మనము కలిగి ఉండాలి. శరీర సంబంధమైనటువంటి ఈ విచారములన్నీ కూడా దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేయకూడదు, దేవునికి మనల్ని దూరం చేయకూడదు. ఈరోజు మనం అలాగే చేస్తూ ఉన్నాం. దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతని ఈరోజు మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు
నీ అవసరాల కొరకు దేవుని దగ్గరికి అంతగా పరిగెత్తుకొని వచ్చిన నువ్వు ఈరోజు దేవుని యొక్క విషయానికి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నావు అంటే నీ ఆసక్తి నువ్వు ఏర్పరచుకున్న ఆ కార్యం ఏది అంటే కేవలం శరీర సంబంధమైన విషయాలే, ఇంకేమీ లేవు మన దగ్గర. శరీర సంబంధమైనటువంటి కార్యాలే మనలో కనబడుతున్నాయి. అది దేవుడు ఎప్పటికీ కూడా ఆయన ఇష్టపడడు అన్నటువంటి విషయం మనం గుర్తించాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, ఇటువంటి స్థితిలోనే మీరు ఉండాలి అని ఇష్టపడితే అకస్మాత్తుగా మీరు అపాయమును ఎదుర్కొనేటువంటి ఒక సందర్భం వస్తుంది. అప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? చదవండి అదే అధ్యాయంలో, క్షమించాలి 21వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఆయన ప్రతిదినము 34:21 లూకా 21, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా అంటే దేవుడంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని గురించిన సంగతులు అంటే నిర్లక్ష్యం, దేవుని గురించిన సేవ అంటే నిర్లక్ష్యం, అన్నిటిలో కూడా నిర్లక్ష్యము చూపిస్తే దానినే ఏమంటాడు? మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. ప్రస్తుతం నేను దేవునిని నిర్లక్ష్యం చేసినంత మాత్రాన నాకు ఏ నష్టము జరగలేదు, నేను దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసినంత మాత్రాన నాకంటూ ఎటువంటి బాధ కలగలేదు అని అనుకుంటున్నావేమో. కేవలము ఈ ఐహిక విచారము వలన నీవు దేవునిని మరిచి బ్రతుకుతున్నావేమో. ఆయన అంటున్నాడు, అకస్మాత్తుగా మీ మీదికి ఒరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ దినమున భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. అంటే దీనిని దేవునితో సహవాసము కలిగి ఉండండి, దేవునితో సహవాసము కలిగి జాగ్రత్త పడండి. దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విచారములు మనల్ని ఏమాత్రము కూడా అణచివేయవు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అందుకే ఈరోజు మనుషులు దేవుని యొక్క విషయంలో తీసుకోవలసినటువంటి ఆ యొక్క శ్రద్ధ, దేవుని విషయంలో తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క ఆసక్తి ఈరోజు కేవలము తమ యొక్క శరీర విషయముల మీద వారు మరి ఆసక్తి చూపించుట వలన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలి అంటే, చదవండి 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్లు ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన
గతించుచున్నది. అంటే ఈ భూమి మీద మనుషులు బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో ఎలా బ్రతకాలంట? ఎలా బ్రతకాలి? బ్రతుకుతున్నానే కానీ నేను ఏమై ఉన్నాను? చనిపోయి ఉన్నాను. అర్థమవుతుందా? బ్రతుకుతున్నానే కానీ నేను చనిపోయి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రతికి ఉన్న ఈ బ్రతుకు ఏదైతే ఉందో, బ్రతికి ఉంటేనే కదండి మనిషికి శరీర కోరికలు వస్తాయి, అవునా కాదా? చచ్చిపోయిన పీనుకి ఏమైనా కోరికలు అయినా ఉంటాయా? చచ్చిపోయిన వారికి కోరికలు ఉంటాయా? వారికి ప్రేమ ఉంటుందా? వారికి ద్వేషం ఉంటుందా? వారికి మరి వారి యొక్క మనసులో ఎటువంటి కలహం ఉంటుందా? ఏమైనా వాళ్ళకి ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు వాళ్ళకి భాగం ఉందా? లేదు. అంటే బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బ్రతకాలట? బ్రతికినట్టే ఉండకూడదు. అంటే నువ్వు దేవుని దగ్గర నీ యొక్క అవసరాల కొరకు నీవు ఎంత ఆసక్తి చూపించావో అంతకంటే ఎక్కువగా దేవుడు మనకిచ్చేటువంటి నిత్య జీవము కొరకు మనం ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమై వాటిని గురించి చింతించుచున్నాడు. దేని గురించి? లోక విషయమైన వాటిని గురించి. పెళ్లి కానంత వరకు మరి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చూపించిన ఆ యొక్క ఆసక్తి ఎందుకొరకు? చేసుకున్న భార్యని సంతోషపెట్టడానికి. దేనిని బట్టి? లోక సంబంధమైన విషయాలని మరి ఆమెకి ఇచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావు? సంతోషపెట్టాలని అనుకుంటున్నావు. అందుకే అంటాడు పౌలు, భార్య కలిగిన వాడు ఎలా బ్రతకాలట? భార్య లేనట్టుగా బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది అన్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మొదటిదిగా ఉండవలసింది ఏంటి అంటే, మొదటిగా మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత క్రీస్తుకి ఇవ్వాలి. ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. క్రీస్తు నీ జీవితంలో ప్రాధాన్యతను కలిగి ఉంటే నీవే మిగిలిన వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వవు. ఏ విషయంలో కూడా నా బిడ్డల క్రీస్తు అంటే క్రీస్తు ముందు ఉండాలి, నా భార్య క్రీస్తు అంటే క్రీస్తు ముందు ఉండాలి, నా భర్త క్రీస్తు అంటే క్రీస్తు ముందు ఉండాలి. ఇది లేకుండా నీ భార్యను సంతోషపెట్టడానికి, నీ భర్తను సంతోషపెట్టడానికి, నీ బిడ్డలను సంతోషపెట్టడానికి నీవు ప్రాధాన్యతని ఇచ్చావు అంటే ప్రభు అంటాడు, అవసరమైంది అది కాదు. మరియా ఏ విధంగా అయితే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నదో అలాగనే ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ మాట చెబుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము బ్రతికేటువంటి ఈ జీవిత కాలంలో ఎక్కువగా మనకు ఉన్నటువంటి ఉద్యోగము, డబ్బు, కుటుంబము, ఈ విషయాల మీదనే మన యొక్క హృదయము తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ విషయాలు మన ఎదుట ఉన్నప్పుడు క్రీస్తుని గురించినటువంటి ఆలోచనే మనకు రాదు, దేవుని గురించినటువంటి ఆలోచన అస్సలు మనకు రాదు. అంటే మనము దేవుని ఏ స్థానంలో పెట్టాము అన్నది దీని వలన మనము అర్థం చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు అంటాడు, అవసరమైనది ఒక్కటే, రెండు కాదు, అది కాదు, ఇది కాదు, అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైన దానిని మరియా ఏర్పాటు చేసుకున్నది. అంటే అన్నీ మనము కోల్పోయిన యేసుని మనం పొందుకున్నామంటే అదే మన జీవితంలో గొప్ప సంపద. అంటే పౌలు అంటాడు,
క్రీస్తు యేసునందు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేస్తున్నాను. వెనుక ఉన్నవి ఏటా ఒకటంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు అన్నాడు. ఏది ఆ ఒక్కటి అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. దేవుని ఉన్నతమైన పిలుపు. మనమందరము ఈరోజు ఆశ్చర్యమైన ఆయన వెలుగులోనికి మనమందరం కూడా చేయబడ్డాం, పిలవబడ్డాం. చీకటి నుండి మనమందరము కూడా ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి వెలుగులోనికి మనమందరం కూడా పిలవబడ్డాం. కనుక ఈ యొక్క పిలుపునకు కలిగేటువంటి బహుమానము పొందవాలనేటువంటి గురి మనకు ఉండాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనము మన అవసరాలను మనం పూర్తి చేసుకోవటమే కాదు. ఎందుకంటే పౌలు ఆ మాట కూడా అంటాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను ఏవేవైతే నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి అంటే నీకు ఏవేమైతే లాభము అని అనుకుంటున్నావో, నీ ఉద్యోగం నీకు లాభమే, నీవు కలిగి ఉన్నటువంటి నీ ఆస్తులు నీకు లాభమే, నీ భార్య నీకు లాభమే, నీ భర్త నీకు లాభమే, నీ బిడ్డలో నీకు లాభమే. ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేసుకోవాలట? నష్టముగా ఎంచుకోవాలి. నష్టముగా ఎంచుకోవాలి. పౌలు అదే అంటున్నాడు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. కారణం ఏంటంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఏదైతే లాభము అని అనుకుంటున్నామో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా మనము ఎంచుకోవలసిన వారము అన్నటువంటి విషయాన్ని గురించి ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు గారి ద్వారా పలుకుతున్నాడు. మనము ఈ లోకంలో కలిగి ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు ప్రియులారా. ఏది కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా ఒకరోజు మన యొద్ద నుండి తీసివేయబడతాయి. చివరికి చెప్పాలి అంటే మన శరీరము కూడా మనకి సొంతము కాదు. అందుకే పేతురు అంటాడు, మనం ఉన్నటువంటి ఈ శరీరమును కూడా ఒకరోజు మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది కూడా మనకు సొంతం కాదు. ఈ భూమి మీద ఉన్న ఏది కూడా మనకు సొంతం కాదు. మనకు సొంతమైనది ఒకటే. అది ఏది? మనము పొందుకునే రక్షణ. అది ఒక్కటే మనకు సొంతం. అది ఎవరు ఇవ్వాలి? మన డబ్బుతో సంపాదించుకోవచ్చా? మనకున్నటువంటి ఆస్తులతో సంపాదించుకోవచ్చా? మనకున్న చదువుతో సంపాదించుకోవచ్చా? ఇది ఏది కూడా దానిని మనకి సంపాదించి ఇవ్వలేదు. అది ఇస్తే ఆయన మాత్రమే ఇవ్వాలి. ఆయన మాత్రమే ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మనకి సొంతము కానటువంటి ఈ శరీరాన్ని సంతోషపెట్టడానికి మనము ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ చివరికి ఈ శరీరం కూడా మనకి సొంతం కాదు అన్నటువంటి విషయము మనకి అర్థం కాదు. అందుకే పేతురు అంటాడు,
మొదటి అధ్యాయం 2 పేతురు మొదటి అధ్యాయం 14 వచనము, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో ఒక రోజు ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను. ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకు రేపాలి అంటే, మనుషులు ఈ శరీరములో ఉన్నంత కాలము ఏమనుకుంటారో తెలుసా? ఈ శరీరానికి కావలసినటువంటి అవసరతలన్నిటిని కూడా నేను నెరవేర్చాలి. ఈ శరీరానికి కోరికలు ఒకటే రెండా? చెప్పండి. శరీరములో ఈ ఆత్మ ఉన్నంత కాలము ఈ శరీరానికి కోరికలకి అంతం ఉండదు. అర్థమవుతుందా? ఈరోజు కడుపు నిండా నేను బిర్యానీ తిన్నాను, ఈ పూటకి నేను కడుపు నిండా బిర్యానీ, మంచి మంచి ఆహారాలు ఈ కడుపుకి నేను తిన్నాను. అలాగని రాత్రికి ఈ కడుపు అడగకుండా ఉంటుందా? చెప్పండి. మళ్ళీ రాత్రి రాగానే ఈ కడుపు ఏం చేస్తుంది? ఇంకా తెచ్చిపెట్టు అని నిన్ను ప్రేరేపిస్తుంది. అంతేకాదు, నువ్వు తెచ్చి పెట్టలేదో ఏం చేస్తుంది? పడకకి పర్మనెంట్ చేసి పెట్టేస్తుంది నేను. అవునా కదా? నువ్వు రకరకాల ఆహారాలు తింటూ ఉన్నావు. ఏ రోజైనా ఈ కడుపు నిన్ను తృప్తితో ఇంకా చాలు, నాకు ఇంకా నువ్వేమి పెట్టవలసిన అవసరం లేదని చెబుతుందా? చెప్పదు. ఈ శరీరము నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నిన్ను ఇబ్బంది పెడుతుంది తన కోరికలు నెరవేర్చుకోవటానికి. రకరకాలైనటువంటి కోరికలు దీనికి. చివరికి ఈ శరీరము నిన్ను రకరకాలైనటువంటి కోరికలతో ప్రేరేపించి తన ఆశంతా తీర్చుకున్న తర్వాత ఈ శరీరము నాకు చాలు అని చెప్పిందంటే లేదు అని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కన్నులు నీకు సంతృప్తినివ్వలేదు, నీ యొక్క శరీరము నీకు సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే ఇది ఒకరోజు నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. నువ్వు ఈ శరీరాన్ని సంతోషపెట్టాలని నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసి ఈ శరీరాన్ని నువ్వు సంతోషపెట్టావు. ఈ శరీరమే ఒకరోజు నేను ఏం చేస్తుందో తెలుసా? నరకపాత్రునిగా చేస్తూ ఉంది. కారణము, నీ కన్నులు ఆశించిన దాని యొక్క కోరికలను నెరవేర్చుకున్నావు, నీ కడుపు ఆశించిన దాని యొక్క కోరికలను నెరవేర్చుకున్నావు, నీ శరీరం ఏమైతే కోరిందో అన్నిటిని నెరవేర్చుకున్నావు. ఒక విషయంలో తప్పిపోయావు. ఏంటో తెలుసా? నీ ఆత్మను నీవు మరిచిపోయావు. అందుకే అంటాడు పౌలు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎవరు మరణముకు లోనైనటువంటి ఈ శరీరం నుండి నన్ను విడిపింపగలరు? ఎవరు తెలుసా? ఈ యొక్క ఏడ్చేది ఎవరు తెలుసా? లోనున్న ఈ ఆత్మ. ఎప్పుడో తెలుసా? అదిగో ఆ నరకములో యాతన పడుతున్నప్పుడు, ఈ శరీరము నిన్ను ఎంతవరకు సుఖపెట్టిందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆత్మ అక్కడ అగ్నిలో, ఆ యొక్క ఆరని అగ్నిలో బాధపడుతూ యాతన పడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? చదవండి, లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరముగా ఉండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. అతని కోరిక ఏంటండి? అతని కోరిక ఏంటి? వేలు కొనలో నీళ్లు ముంచి నాలుక మీద పెడితే దాహం ఆరిపోతుందా? కేవలం ఈ భూమి మీద మనము ఒక 3 గంటలు నీళ్లు తాగలేదంటే కొండలు తాగేస్తాం దాహానికి. మరి ఆ యొక్క అగ్నిలో యాతన పడుతూ ఆ ఆ వేలులో వచ్చేటువంటి ఆ నీరు అతని దాహాన్ని తీరుస్తుందా?
ఆ విషయం ఇంకొక రోజు మనం దాని గురించి ధ్యానించుకుందాం. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? అతడు యాతన పడుతున్నాడు. ఎంతటి భయంకరమైన యాతన! అందుకే అంటాడు అబ్రహాము, ఇప్పుడు చదవండి. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు. ఎలాగండి? ఎలాగా? నీకు ఇష్టమైనట్టు ఏమనుభవించావు? సుఖాన్ని అనుభవించావు. అందుకే ఈరోజు ఎక్కడ యాతన పడుతున్నావు? నీ జీవిత కాలంలో నీ శరీరాన్ని సుఖపెట్టావు, అవసరమైన ఆహారం తిన్నావు, అవసరమైనటువంటి వస్త్రాలు ధరించావు, అవసరమైనటువంటి విషయాలలో నీవు సమయాన్ని వెచ్చించావు, అన్నిటిని చేశావు, దేవునిని మరిచావు. కనుక ఈరోజు ఇదిగో ఈ అగ్నిలో నువ్వు యాతన పడుతున్నావు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మనము జాగ్రత్త పడాలి. ఏదో ఒకరోజు మనము కూడా ఏ శరీరాన్ని అయితే పోషించుకోవటానికి ఇంతకాలము మనం ప్రయాసపడ్డామో ఆ శరీరమే మనకి సొంతం కాదు. ఆ శరీరమే మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఒక దినము రాబోతుంది. అందుకే బైబిల్ తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 4:14 ఏమంటాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమును బట్టి మన యొక్క బ్రతుకు కాలం ఎంతసేపో మనకు తెలియదు, ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. కనుక మన జీవితంలో మనము ఏర్పరచుకోవలసినటువంటి ఉత్తమమైనది ఏంటి అంటే దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు కనబడే ఏది కూడా మనతో రాదు. చివరికి మనము ప్రేమించే భార్య, మనము ప్రేమించే బిడ్డలు, మనము కలిగి ఉన్న ఏది కూడా మనతో రాదు. అక్కడ ఆ యొక్క అగ్నిలో మనం యాతన పడుతున్నప్పుడు ఎవ్వరు కూడా మనకి సహాయం చేయటానికి రాదు. చివరికి ఒక్క బొట్టు నీరు కూడా మనకి అక్కడ దొరకదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనం విలాసవంతంగా మన యొక్క ఇష్టాలను నెరవేర్చుకుంటూ మనము బ్రతుకుతున్నాం. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్తాతో చెప్పినటువంటి ఒక మాట మాత్రమే కాదు. ఈరోజు ఆయన బిడ్డలు అనుకుంటున్నటువంటి మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకు ముఖ్యమైనది ఏది అంటే ఏం చెప్పగలవు? నా భార్య అని చెప్పాలా? నా బిడ్డలు అని చెప్పాలా? నా భర్త అని చెప్పాలా? ఏమని చెప్తావు? మరి దేవుడు అంటాడు, నేనే నీకు ముఖ్యమైతే ఏదో నా యొద్దకి నువ్వు చూపించిన యొక్క ఆసక్తి, నా యొద్ద చూపించిన ఆసక్తి ఏది నా యొద్దకు రాకుండా నిన్ను ఆటంకపరిచింది, ఏది నాతో కూడా సహవాసం లేకుండా నిన్ను దూరం చేసింది అని ఆలోచించుకున్నప్పుడు నువ్వు దేని మీదైతే మమకారం చూపించావో, దేని మీదైతే నువ్వు ఆసక్తి చూపించావో, అది చివరికి ఆ నరకముల యాతన పడుతున్నప్పుడు ఏమాత్రం కూడా నీకు అది సహాయం చేయదు. అది నీ భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే, నీవు కలిగి ఉన్న ఉద్యోగం అయినా సరే, నీవు కలిగి ఉన్నటువంటి ధనమైనా సరే, నువ్వు కలిగినటువంటి ఏ పరిస్థితి అయినా కూడా సరే, అది నీకు సహాయం చేయదు. చివరికి ఇదిగో నేనిచ్చేటువంటి ఈ యొక్క నిత్య జీవము మాత్రమే చివరికి నీకు మిగిలేది. ఆ నిత్య జీవము సంపాదించుకోవటానికి ఈ లోకంలో నువ్వు దేనినైనా నష్టపోవచ్చు. ఆ నిత్య జీవం కొరకు నువ్వు దేనినైనా నువ్వు కోల్పోవచ్చు. కానీ ఆ నిత్య జీవం విడిచి వేరేది కూడా నువ్వు పొందుకున్న దానివల్ల నీకు ఏ ప్రయోజనమో లేదు. లోకాన్ని సంపాదించుకున్న దానివల్ల నీకు ఏ ప్రయోజనమో లేదు అన్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్త వహించాలి, జాగ్రత్త పడాలి. మన జీవితంలో ప్రభువా లేదా ఈ లోక సంబంధమైనటువంటి
కార్యముల అని ఆలోచించుకొని మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని ఆలోచించి జాగ్రత్త పడదాం. దేవుడు తన వాక్యం దీవించుగాక.